ఇప్పుడు వరకు కూడా నా బయటికి పాత్ర రాలేదు కాదు అవేవి. సార్, నా పాత్ర కాదు సార్. మీరు నా పాత్ర అని అదే చెప్పారు, మీ మళ్ళీ పాత్ర తమ్ముళ్ళు మీన్స్ వేరేగా జనసేన పోతుంది. పాత్ర అండి, మీ పాత్ర ఎందుకు ఉంటుంది? మీది గన్నవరం కాదు ఏమో కదా. మా లక్ష్మణ్ రెడ్డి గారు మాట్లాడినప్పటి నుంచి అక్కడ ఫీజులు పోతున్నాయి అసలు. లక్ష్మణ్ రెడ్డి నిజంగా కాదు ఈ ఆయన, రోజు మీరు రెడ్డి చేసికండి. వైసీపీ కండు అంటే అందరూ రెడ్లే మీకు. లేదు సార్, ఇన్ని రోజులు ఆయన మీద కొంచెం కన్సర్న్ ఉండే. ఈ రోజు ఖచ్చితంగా ఆయన వైసీపీ అధికార ప్రతినిధి అని అయితే నిజంగా ఆయన్ని ఒప్పుకుంటున్నాను సార్. ఇన్ని రోజులు ఆయన్ని నేను నమ్మలేదు, కానీ పాపం జనసేన ముసుగులో ఉన్న పూర్తిగా వైసీపీ మారిన ఏమో చంద్రముఖి అనుకునేవాడిని. అంటారా? ఈ పూర్తిగా రోజు మారిన ఖచ్చితంగా చంద్రముఖి. విజయ్ గారు మీరు నమ్మాలి. ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఆయన పడుతున్న తాపత్రయం నిజంగా టేకే. ఆయనకు నిజంగా అవార్డు ఇవ్వాలి, ఆయన్ని అధికార ప్రతినిధిగా ప్రమోట్ చేసుకోవాలి వైసీపీ పార్టీ. జోక్స్ అపార్ట్, సార్ అందరికీ నమస్తే, అలాగే 99 వీక్షకులకు కూడా. ఫస్ట్ డీటెయిల్ గా ఒక డిస్కషన్ నేను లక్ష్మణ్ గౌడ్ గారితోనే మాట్లాడాలనుకుంటున్నాను సార్. టు బి ఫ్రాంక్, మనం మాట్లాడాలంటే ఏంటండి లక్ష్మణ్ మీరు గారు రెడ్డి ఇంతవరకు అంటారు, గౌడ్ అంటారు, ఇంక మీ ఇష్టం వచ్చినట్టు అంటారా? అతని పేరు లక్ష్మణ్ అనే పిల్లండి, పోనీ ఎందుకు ఇప్పుడు అది? ఫోన్లేండి సార్. సరే సరే, ఓకే సార్. లక్ష్మణ్ గారు, నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఒకవేళ నిజంగానే ఇది జనసేన, టీడీపీ, బీజేపీ కుట్ర చేసి వైసీపీని ఇరికిస్తున్నారు అని మీరు అంటున్న మాట, ఇంతవరకు మీ వైసీపీ క్యాడర్ లో ఎవరు ఈ వర్డ్ అయితే యూజ్ చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం మీ నోటి వెంట నేను విన్నాను. అప్పుడు ఈ 2 years గా మీరు ఏమన్నా నిద్రపోతున్నారా, గాడిదలు కాస్తున్నారా? అప్పుడు ఇదెందుకు మీరు ప్రూవ్ చేసుకోలేకపోయారు 2 years గా? ఫస్ట్ పాయింట్, అది నాకు డౌట్. ఆ పాయింట్ మీరు రాసి పెట్టుకోండి. ఇన్ని రోజులు గాడిదలు కాస్తున్నారా అంటే, నారాసుర రక్త చరిత్ర, గుండెపోటుతో చనిపోయాడు బాబాయ్ అని చెప్పి చివరాఖరికి ఎట్లా ట్విస్ట్ ఇచ్చినారో, సేమ్ అలాంటి ట్విస్టే ఇది కూడా. ఎందుకంటే మేమే మా పార్టీ ఆఫీస్ తగలబెట్టుకొని మేమే పొత్తు కూడా కుదుర్చుకున్నాం. మీ లెక్క ప్రకారం కుదుర్చుకొని మేమే మా పార్టీల మీద, ఆఫీసుల మీద కొట్టించుకొని, దెబ్బలు తగిలించుకొని, మా కార్లు కాల్చుకొని, ఒక మానవహోమం చేసుకునేసి కేవలం వైసీపీని టార్గెట్ చేయడం కోసం చేస్తే కూడా మీరు నిద్రపోతూ గాడిదలు కాస్తూ 2 years సైలెంట్ గా ఉండి, ఇప్పుడు మేము అరెస్ట్ చేస్తే ఫర్ ద ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మీరే ఇంటెలెక్చువల్ గా ఈ పాయింట్ రైజ్ చేసి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చెప్పలేదు, మీ వాళ్ళు ఎక్కడ చెప్పలేదు. అండ్ సెకండ్ పాయింట్, ఇంతవరకు రాజకీయ చరిత్రలో ఎక్కడైనా ఏ కులపు నాయకుల్ని ఆ కులపు వాళ్ళకి తిట్టించాలి, అమ్మ నా బూతులు తిట్టడం కోసమే పదవులు ఇస్తారు, అదే మెయిన్ క్రైటీరియా కింద మేము మినిస్టర్లను చేస్తాము అనే రాజకీయ ఒడవడు ఎప్పుడైనా మీరు చూసారా? నేను గమనించింది అయితే వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే కొడాలి నాని గాని, రోజా గారు గాని, పేర్నేని నాని గారు గాని, అనిల్ యాదవ్ గారు గాని, వీళ్ళందరినీ మనం గమనిస్తే కేవలం బూతులు మాట్లాడడం మీద. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ రోజు నేను చూస్తున్నాను, కొడాలి నాని గారు ఒక బూతు లేకుండా చాలా ఆ బేస్ అవన్నీ తగ్గించుకొని చాలా భయంగా, హుందాగా మాట్లాడుతున్నారు. గతంలో ఈ హుందా రకమైన మాటలు, ఒక బూతు కూడా, కొడక, నా అనే మాటలు లేకుండా మాట్లాడిన ఒక్క మీటింగ్ కూడా నేను చూడలేదండి. ఫర్ ద ఫస్ట్ టైం ఈరోజు చూశాను. అండ్ అలాగే ఆ బేస్ కూడా తగ్గిపోయేసి చాలా కూల్ గా, చాలా ఇదిగా మాట్లాడుతున్నాడు. అండ్ ఆయనకు కొంచెం భయం కూడా కనపడుతుంది ఆయన మాటల్లో. సో ఇటువంటి వడవడి కూడా మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే నేర్పించారు.